మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఇద్దరిని ఇక్కడే చంపేస్తాను. అవుట్, గెట్ అవుట్. వెళ్తున్నాలేమ్మా, ఆరోగ్యం జాగ్రత్త. అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా. పదండి. నా జైని నాకు తిరిగి ఇవ్వరా? మరొకటితో నాకు పెళ్లి చేస్తారా? నా లైఫ్ లో జైకి తప్ప వేరెవ్వరికి ప్లేస్ లేదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడొస్తాడో రాని, చెప్తా, వాడి అంత తేలుస్తా. ఎన్నో రోజుల తర్వాత ఇండియా వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి వంకుతో అయినా ఇండియాకి వచ్చావు, మాకింకా హ్యాపీగా ఉందిరా. అక్కడ ఏ తెల్లమ్మాయిని కట్టుకుంటావేమోనని భయపడ్డాం. కమాన్ డాడ్. ఇక్కడమ్మాయినే, అది మన తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు. పెళ్లి తర్వాత ఇద్దరు ఇక్కడే స్థిరపడిపోతే బాగుంటుందిరా. ముందు మ్యారేజ్ అవని మామ్, తర్వాత థింక్ చేద్దాం. ఓ, అర్జెంట్కి మా ఫ్రెండ్కి కాల్ చేయాలి. ఎవర్రా? నా బెస్ట్ ఫ్రెండ్ డాడ్, ఇక్కడే ఉంటాడు. యుఎస్ఏలో వాడు నేను కలిసి చదువుకున్నాం. హలో. హాయ్ జై. ఏ విజయ్, ఏంట్రా ఇన్నెలా గుర్తొచ్చానా? హౌ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ ఫైన్ రా. హౌ ఈజ్ యుఎస్? ఇండియా చాలా డెవలప్ అయిందిరా. రే ఇడియట్, నేను అడుగుతుంది యుఎస్ గురించి. యుఎస్లో ఉన్నప్పుడు యుఎస్ గురించి అడగాలరా? వాట్ యు మీన్? ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను రా, అది కూడా హైదరాబాద్లో. వాట్? ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే ఫ్లైట్ దిగి మామ్ డాడ్తో గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను. రే ఇడియట్, ముందే చెప్తే ఎయిర్పోర్ట్ వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని కదా. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందిరా. ఇంకో సర్ప్రైజా? ఏంట్రా? నా పెళ్ళిరా. ఓ గుడ్ రా. ఎవరు అమ్మాయి? డీటెయిల్స్ ఏంటి? అన్నీ ఫోన్లో చెప్పేస్తారు మరి. టుమారో మార్నింగ్ 10 o'clockకి పెళ్లి చూపులు. లొకేషన్ షేర్ చేస్తాను, డైరెక్ట్గా చూద్దు గాని. ఏంట్రా, నా మ్యారేజ్కి నిన్ను పిలవలేదని నాపై పగబట్టావా? అదేం లేదురా, నువ్వు అమ్మాయిని చూసి ఓకే అంటేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను. అంత లేదురా, నీది మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు తెలుసు. లేకపోతే నువ్వు ఇండియా ఎందుకు వస్తావురా? ఓకే బడి, రేపు పెళ్లి చూపులకి బంక్ కొట్టకు. బాయ్. బాయ్ రా. రేపటికల్లా ఇల్లు మొత్తం నీట్ గా సర్దాలి. గార్డెన్, స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ నీట్ గా ఉండాలి. మార్నింగ్ హౌస్ అంతా డెకరేట్ చేయాలి. వెళ్ళండి. అలాగే అమ్మా. వాట్ మామ్, హడావిడి చేస్తున్నావేంటి? హడావుడి కాదు బేబీ, ఆనందం. ఎందుకు ఆనందం? ఎందుకేంటి? ఒక పక్క మీ అక్క తల్లి కాబోతుంది, ఇంకో పక్క నువ్వు పెళ్లి కూతురు కాబోతున్నావు. మీ అమ్మగా నాకింతకంటే ఆనందం ఏముంటుంది? yes, it's a great happiness. నంబర్ 1 బిజినెస్ ఉమెన్ గా ఇన్నాళ్లు నేను పొందిన సంతోషం ఒకెత్తైతే, ఒక తల్లిగా ఇప్పుడు నేను పొందుతున్న అచీవ్మెంట్ ఒకెత్తు. పిల్లలు పుట్టినప్పుడు కాదు, వాళ్ళు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులకు అసలైన ఆనందం అంటారు. ఇప్పుడు అక్క నేను ఏమంతా ప్రయోజకులం అయ్యామని మామ్. ఇంకా ఏం కావాలి బేబీ? ఎంత డబ్బున్నా, ఎంత చదువుకున్నా ఆడదానికి పెళ్ళవ్వడం, తల్లవ్వడం కన్నా మించిన ప్రయోజకత్వం ఉండదు. అక్క తల్లవుతుంది, నీకు పెళ్ళవుతుంది. నేను ఆనందపడ్డంలో అర్థం ఉంది కదా. మంగ జైల పెళ్లి జరిగేటప్పుడు మంగ మీ అక్కని నా కూతురని తెలీదు. ఆ పెళ్లిలో నాకు ఏ సంతోషం లేదు. ఎన్నో ఎమోషన్స్ మిస్ అయ్యాను. అవన్నీ ఇప్పుడు నీ పెళ్లిలో ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళయ్యి అప్పగింతల వరకు అన్ని గ్రాండ్ గా చేస్తాను. ఏంటండి అప్పుడే పెళ్లి పనులు మొదలు పెట్టేసినట్టున్నారు? పెళ్లి పనులు కాదండి, పెళ్లి చూపుల పనులు. పెళ్లి చూపులతోనే కదండి పెళ్లి పనులు మొదలయ్యేది. అవును, అది. జస్ట్ మినిట్. హలో. కొన్ని స్వీట్స్ హాట్ కావాలండి. ఇన్ టైంకి డెలివరీ చేస్తారు కదా? ఏంటి నిత్య, అప్పుడే ఇంట్లో పెళ్లి సందడి మొదలైనట్టుంది. నిత్యకు పెళ్లి కల కూడా వచ్చేసింది. ఆపుతారా?
మా మామ్ నాన్ సెన్సే భరించలేకపోతుంటే మళ్ళీ మీరు. సారీ నిత్య, ఇప్పటిదాకా గుళ్ళో కలిసాం కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావని. ఈ పెళ్ళి ఆపటానికి నేను ఒక ప్లాన్ చేశాను. ఏంటమ్మా ఆ ప్లాను? వాడికి ఫోన్ చేయండి. ఎవరికి? ఆ పెళ్లి కొడుకు గాడికి. చేసి ఏం చెప్పాలమ్మా? నువ్వు ఏ కలర్ శారీ కట్టుకున్నావో, ఏ కలర్ లిప్స్టిక్ వేసుకున్నావో, ఏ నెయిల్ పాలిష్ వేసుకున్నావో చెప్పమంటావా? లేదా అతని సూటు బూట్లోనో, లేక టీషర్టు ప్యాంట్లోనో, లేక పంచ కట్టుకుని రమ్మని చెప్పమంటావా ఏంటి? షడప్! వెటకరంగా ఉందా మీకు? మరి లేకపోతే వాడికి ఎందుకమ్మా ఫోన్ చేయటం? చెప్పింది చెయ్యండి. కాల్ చేసి రాక్ గార్డెన్ దగ్గరికి రమ్మని చెప్పండి. ఎందుకమ్మా? ముందు కాల్ చేసి చెప్పండి. వాడి నంబర్. హలో. విజయ్ మాట్లాడేది. ఎస్, ఎవరు మీరు? రేపు మీరు వెళ్ళబోయే పెళ్లి చూపుల గురించి మీతో మాట్లాడాలి. రాత్రి రాక్ గార్డెన్స్ దగ్గరికి రండి. ఎవరు మీరు? రాక్ గార్డెన్కి వస్తే తెలుస్తుంది. ఇంతకీ నీ ప్లాన్ ఏంటమ్మా? రాత్రి ఏం చేయబోతున్నావు? అతన్ని బెదిరించబోతున్నావా? నేనేం చేస్తానో రాత్రికి తెలుస్తుంది. ఏది ఫుల్గా చెప్పి చావదు, అన్ని సగమే చెప్పి చేస్తుంది. నువ్వు కూడా అంతేగా చంద్రిక? ఏ పని పూర్తిగా చేయు, అన్ని సగం సగమేగా నువ్వు చేసేది. నోరు ముయ్యండి. ఏం చేస్తున్నావు? ఈ పనులన్నీ నీకెందుకు? ఈ పనులు మావే కదండి. మీవి అంటే? మా ఆడవారివని అర్థం. ఆడవాళ్లే బెడ్షీట్ మార్చాలని వాడిపై రాసుందా? మగవాళ్ళకి మార్చకూడదని రూల్ ఉందా? తప్పగా. మహానుభావా, మీరు చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. మీరు ఆ పనులు చేయండి, మేం మా పనులు చేసుకుంటాం. అదేం కుదరదు. ఇంత బరువైన బెడ్షీట్ ని నువ్వు ఒక్కదాన్ని ఎలా మోస్తావు? చారి గారి చాదస్తం మీకు వచ్చినట్టుంది. ఇది ఒక బరువేనా? పావు కిలో కూడా ఉండదు. పెద్ద క్వింటాల్లా ఫీల్ అవుతున్నారు. గ్రామ్ అయినా సరే నువ్వు బరువులు ఎత్తడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. అవునా? నన్ను బద్ధకంగా మార్చి మళ్ళీ నన్ను హాస్పిటల్ పాలు చేయాలనుకుంటున్నారా? అమ్మో వద్దు. అలాగే నువ్వు ఒక్కదాన్ని పనిచేయడానికి నేను అంగీకరించను. కావాలంటే ఇద్దరం కలిసి మారుతాం. ఈడీలో ఒక కదా. మీకు నిజంగానే చాదస్తం వచ్చింది. సరే కానివ్వండి. మంగ, రేపు ఉదయం ఏ పనులు పెట్టుకోకు. మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికండి? ప్లేస్ రేపు తెలుస్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్ 10 వెళ్ళాలి. యా? రేపు అదే సమయానికి నిత్య పెళ్లి చూపులు కదా. అది వదిలేసి ఏంటో వేరే చోటుకి ఎలా వెళ్ళను? ఏమైంది మంగా? నేను మీతో రాలేనండి. ఎందుకని? అంటే నేను కూడా ఒక ఫంక్షన్ కి వెళ్ళాలి. ఇది ఫ్యామిలీ ఫంక్షన్ మంగా. నీతో వస్తానని నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను. నేను వెళ్ళాలనుకుంటున్నది కూడా ఫ్యామిలీ ఫంక్షనే అండి. నేను ఆ ఫంక్షన్ కి వెళ్ళటం చాలా ముఖ్యం, అవసరం కూడా. అవునా? వెళ్ళకపోతే మరి ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. ఏం చేద్దాం? ఒక పని చేయండి, మీరు మీ ఫ్రెండ్ ఫంక్షన్ కి వెళ్ళండి, నేను ఆ ఫంక్షన్ కి వెళ్తాను. ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా. మీరు చెప్పిన టైంకి నేను ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి. ఒక్కసారికి ఏదోలా అడ్జస్ట్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ ప్లీజ్ అండి. నువ్వు అలా అడిగితే కాదంటున్నా బంగారం. సరే, నా ఫ్రెండ్కి నేను ఏదో కథ చెప్తాను. నువ్వు నేను కలిసి నీ ఫంక్షన్కి వెళ్దాం. ఎవరో ఒకరు సాటిస్ఫై అవ్వాలి కదా. కనీసం నీ ఫంక్షన్లో అయినా మనం జంటగా కనిపిస్తే బాగుంటుంది. అస్సలు బాగోదు. అదేంటి?
అంటే ఆ, ఆ, అది అది ఆడవాళ్ళ ఫంక్షన్. ఆడవాళ్ళు మాత్రమే. ఓహో, లేడీస్ మాత్రమేనా? పోనీ నేను శారీ కట్టుకుంటానా? మీరు సారీ కట్టుకుంటే మాత్రం శాల్తీ ఎవరో తెలిసిపోదా శ్రీవారు? బుద్ధిగా నా మాట విని మీ ఫ్రెండ్ని హర్ట్ చేయకుండా ఆ ఫంక్షన్కి వెళ్ళండి. నేను నా ఫంక్షన్కి వెళ్తాను. మనం కలిసి వెళ్ళే మార్గమే లేదో? లేదు, 2 ఫంక్షన్స్ కవర్ చేయాలంటే ఇదొక్కటే మార్గం. ఓకే, ఏం చేస్తాం, అలాగే చేద్దాం. అవును, మీ ఫంక్షన్ ఎక్కడా? మా ఇంట్లో. మీ ఇల్లా? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. అవునులే, నీకు అందరూ చుట్టాలే, అన్నిల్లులు నీవే. మా ఫ్రెండ్కి నేను చూపించి ఇలాంటి క్యూట్ అండ్ గ్రేట్ వైఫ్ ని తెచ్చుకోరా అని మా వాడితో ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాను. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాం. తనకి నాకంటే మంచి వైఫ్ వస్తుందేమో. నీకంటేనా? నెవర్. యు ఆర్ ద బెస్ట్ వైఫ్ ఇన్ దిస్ యూనివర్స్. నీకంటే గొప్ప ఎవ్వరు ఉండరు, ఉండబోరు. ఎవరి పెళ్ళం వాళ్ళకి గొప్ప అండి. కాదు, నా పెళ్ళామే అందరికంటే గొప్ప. అవునవును. వాడు ఇంకా రాలేదేంటి? వస్తాడమ్మా, తప్పకుండా వస్తాడు. అదిగో వచ్చేసినట్టున్నాడమ్మా. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? యాజ్ ఇట్ ఈజ్ గా వాడికి చెప్పండి. ముందు వాడికి కాల్ చేయండి. వాడో కాదో కన్ఫర్మ్ చేసుకోండి. హలో, వచ్చావా? వచ్చాను. మీరు వచ్చారా? వస్తున్నాను. ఇప్పుడు ఎలానమ్మా? ఇలాగే వెళ్తారా? మీరేమన్నా చాగంటి కోటేశ్వరరావులా ప్రవచనాలు చెప్పడానికి వెళ్తున్నారా? వాణ్ణి పాయిజన్ చేయడానికి వెళ్తున్నారు. మొహం గుర్తు పట్టకుండా కర్చీఫ్ కట్టుకోండి. నువ్వు నీ పౌడర్ గోలా. నాకు కాల్ చేస్తున్నావేంటమ్మా? లిఫ్ట్ చేసి చేతిలోనే పట్టుకోండి. వాడికి మీరేం చెప్తారో, మీకు వాడేం చెప్తాడో నేను వినాలి. హలో, ఇందాక ఫోన్లో చెప్పారు కదా, ఎవరు మీరు? నేనెవరన్నది ముఖ్యం కాదు, నేను చెప్పబోయే విషయం ముఖ్యం. ఏంటా విషయం? చెప్పితే నీ గుండె పగిలిపోతుంది, ఊపిరితిత్తులు ఉబ్బిపోతాయి, నీ లివరు ఫ్లవర్లా విచ్చుకుంటుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, టోటల్ గా నీ బాడీ డ్యామేజ్ అవుతుంది. ఏం చెప్పమంటే ఏం చెప్తున్నాడు? మీరేమైనా ఆర్ఎంపీ డాక్టరా? అడ్డమైన రోగాలు వస్తాయని నన్ను భయపడుతున్నారు. అసలు విషయం ఏంటో చెప్పండి. రేపు నువ్వు పెళ్లి చూపుల్లో చూడబోయే అమ్మాయి ఆ అమ్మాయి కాదు. మరి అబ్బాయా? ఆటం బాంబు. తన క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు, తనకు లేని అలవాటే లేదు. మందు తాగుతుంది, దమ్ము కొడుతుంది, డ్రగ్గు తీసుకుంటుంది, డిస్కోలకి పబ్బులకు వెళ్తుంది. సిటీలో ఉన్న సగం కుర్రాళ్ళు తన బాయ్ ఫ్రెండ్సే. అందులో సగం మందితో తనకు ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పటి వరకు 1/2 డజన్ సార్లు అబార్షన్ చేయించుకుంది. పెళ్లి చేసుకోమని అడిగిన 4 కుర్రోళ్లను కత్తితో కసక్కును పొడిచి 4 సార్లు జైలుకి వెళ్ళొచ్చింది. ఆ 4లో 2 మార్చురీలో ఉన్నారు, 2 ఐసీయూలో ఉన్నారు. బాగా చెప్పాడు కదమ్మా. వాడేం చెప్తాడో విందాం. అయిపోయిందా? ఇంకేం చెప్పాల్సిందా? ఇంతే చెప్పమన్నది. ఎవరు?
నా అంతరాత్మ నా మాట విని ఈ పెళ్లి చూపులు మానుకో. లేదంటే ఆ చెడ్డ పిల్లని పెళ్లి చేసుకుని నువ్వు చెడిపోతావు కాదు, నాశనమవుతావు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒక పెళ్లి జరగబోతుందంటే ఆ పెళ్లి ఆపడానికి ఇలాంటి పుకార్లు వస్తాయని నాకు తెలుసు. వాటిని నేను నమ్మను, పట్టించుకోను. పుకార్లు కాదు, పుట్టుమచ్చలాంటి నగ్న సత్యాలు. అయినా సరే ఐ డోంట్ కేర్. నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, చేసుకుంటాను. ఏంటమ్మా వాడు నీ గురించి ఎంత చెడుగా చెప్పినా నిన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. వాడికి మాటలతో చెప్తే సరిపోనట్టుంది, చేతలతో చూపిస్తాను. అమ్మా నిత్య, ఏం చేయబోతున్నావు అమ్మా? అయ్యో నిత్య! అవ్వని పెళ్లి చూపులకి అలంకరణ, జరగని పెళ్లికి ప్రిపరేషన్స్. ఈ విషయం తెలియక పాపం మామ్ పడుతున్న టెన్షన్. ఏంటి మామ్ టెన్షన్గా ఉన్నావు? విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బేబీ. లిఫ్ట్ చేసే పొజిషన్లో ఉన్నాడో లేడో? ఏంటి బేబీ? అదే మామ్, డ్రైవింగ్లో ఉన్నాడేమో. పద నిత్య, నిన్ను రెడీ చేస్తాను. అరే ఆల్రెడీ రెడీ అయ్యానక్క, చూడు. అవును కదా, నిన్ను చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. అవునక్క, నువ్వు అద్దం ముందర కనిపించే మనిషివైతే నేను అద్దం వెనక కనిపించే ప్రతిబింబాన్ని.